Hi, let's discuss today's current affairs. The International Day of Solidarity with Detained and Missing Staff Members is observed annually on 25th March every year. So, మనం every year 25th మార్చ్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ డీటైన్ అండ్ మిస్సింగ్ స్టాఫ్ మెంబర్స్ అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ స్లేవరీ అండ్ ద ట్రాన్స్లాంటిక్ స్లేవ్ ట్రేడ్ is observed annually on 25th March every year. And same 25th March na manam every year International Day of Remembrance of Victims of Slavery and Transatlantic Slave Trade అనేది అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు సెటప్ ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ రన్ అంబులెన్స్ నెట్వర్క్ ఫర్ యానిమల్స్. సో మనకి యానిమల్స్ కోసం అంబులెన్స్ అనేది ఇండియాలో మనకి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెటప్ చేయబోతున్నారు. నెక్స్ట్, ఇండియాస్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ వన్ గోల్డ్ ఇన్ మెన్స్ 50-meter రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ అట్ ఐఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఇన్ న్యూఢిల్లీ. సో మనకి ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ న్యూఢిల్లీలో జరిగింది, షూటింగ్ వరల్డ్ కప్ ఇది. ఇందులో మనకి 50 meters మెన్స్ రైఫిల్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్కి గోల్డ్ అనేది వచ్చింది. అండ్ టోటల్గా టాప్ మెడల్ టాలీలో ఇండియా ఉంది. టోటల్గా 30 మెడల్స్ వచ్చాయి ఇండియాకి. ద నోటెడ్ హిందీ రైటర్ ప్రొఫెసర్ శరత్ పాగ్రే విల్ బీ హానర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ వ్యాస్ సమ్మాన్ ఫర్ ఇయర్ 2020 ఫర్ హిజ్ నావెల్ పాట్లీపుత్రకి సమ్రాగి. సో ఈ పాట్లీపుత్రకి సమ్రాగి ఈ నావెల్కి గాను శరత్ పాగ్రేకి వ్యాస్ సమ్మాన్ అనేది అవార్డు లభిస్తుంది. వ్యాస్ సమ్మాన్ వచ్చేసి శరత్ పాగ్రే ఫర్ హిస్ బుక్ పాట్లీపుత్రకి సమ్రాగి. నెక్స్ట్, ఇండియన్ అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తి హ్యాస్ బీన్ నామినేటెడ్ టు సర్వ్ యాజ్ ద సర్జన్ జనరల్ ఇన్ యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జో బైడెన్స్ హెల్త్ టీమ్. సో మనకి ఈ జో బైడెన్స్ హెల్త్ టీంలో మనకి ఇండియాకి చెందిన డాక్టర్ వివేక్ మూర్తి నామినేట్ అయ్యారు టు వర్క్ యాజ్ అ సర్జన్ జనరల్. Indian Overseas Bank has launched a new savings account called IOB Trendy for millennial population in country. సో మనకి రీసెంట్గా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది న్యూ సేవింగ్స్ అకౌంట్స్ లాంచ్ చేసింది, IOB Trendy. నెక్స్ట్, శ్రీలంక హ్యాస్ సైన్ a 10 billion yuan కరెన్సీ స్వాప్ డీల్ విత్ చైనా. సో శ్రీలంక అండ్ చైనాకి మధ్యన కరెన్సీ స్వాప్ డీల్ అనేది జరిగింది ఫర్ 10 billion yuan. India ranked 40 among 53 global economies on the latest annual edition of International Intellectual Property Index released annually by US Chamber of Commerce Global Innovation Policy Center. సో మనకి ఈ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఎవ్రీ ఇయర్ మనకి ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ ఇయర్ ఇండియా వచ్చేసి మనకి 40th ర్యాంక్లో ఉంది అమంగ్ 53 కంట్రీస్లో. ఇది ఈ ర్యాంక్ ఏంది, ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. ఇండియా వచ్చేసి 48th పొజిషన్లో ఉంది అవుట్ ఆఫ్ 53 కంట్రీస్. నెక్స్ట్, ESAF స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ హ్యాస్ బీన్ అవార్డెడ్ గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్ బై గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్. సో మనకి ఈ గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేట్ అనేది ESAF స్మాల్ ఫినాన్స్ బ్యాంక్కి ప్రజెంట్ చేసింది.